నారు పోసారు అడవిలో మొత్తం కూడా పంట పొలానికి. కాపలాగా కుక్కని కట్టేశారు అక్కడ. అడవిలోకి మంచి అడవిలోకి వచ్చినాం. కంప్లీట్ ఫారెస్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యూఆర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో నేను ఎక్కడికి వచ్చానో గుర్తు చేసుకోండి. మనకు ఇది వచ్చేసి ముత్యంపేట మల్యాల కొండగట్టు దగ్గర ప్లేస్ అండి. కొండలు గుట్టలు కోనలతో మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చాను. సో మనకి పక్కనే ఇక్కడ లంబాడిపల్లి మైవిలో షో శ్రీకాంత్ అండ్ గంగవ్వ ఉంది కదండి, వాళ్ళ ఇంటికి అంటే దాదాపు ఒక 7-8 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో నేను వచ్చాను. కంప్లీట్ టోటల్ కూడా ఫారెస్ట్ ఏరియా ఉంది మనకు. ఈ భూమి పక్కనే ఇప్పుడు ఈ గుట్టలున్నాయి కదండి, గుట్టలెంబడి ఇటు అవతల పక్కనే మనకి మన అయితే కెనాల్ ఉంది, పెద్ద కెనాల్ ఉంది. సో బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, వాతావరణం బాగుంది. సో యాక్చువల్గా లంబాడిపల్లి వెళ్దాం అనుకున్నాము. లంబాడిపల్లి వెళ్ళకుండా మధ్యలో ఇక్కడ ఒక ప్లేస్ అనిపిస్తుంది, ఇక్కడ ఆగాము. ఫారెస్ట్లోకి వెళ్ళాలనిపించింది. కార్ ఎటు వెళ్తే అటు వెళ్ళి వచ్చేసాము. లొకేషన్ ఇది. సో చూసారా, ఇక్కడ ల్యాండ్ అడవిలో అంతా కూడా అంటే ఫారెస్ట్ అన్నీ నరికేస్తున్నారు, చెట్లన్నీ తీసేస్తున్నారు. బట్ అంతా ఫారెస్ట్. సో ఇదన్నమాట పక్కన అడవి, బ్యూటిఫుల్ లొకేషన్. సో మనం యాక్చువల్గా మనం బయటికి వెళ్ళాలంటే ఎప్పుడంటే ఇట్లాంటి మనం వంటలు చేసుకొని తినడానికి అటువంటి ప్లేస్కి మంచి సూటబుల్ ప్లేస్ ఇది. వాతావరణం పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉంది. చిన్నపిల్లలు కాదు, కాకపోతే ఒకటి ఏంటంటే ఒక 4-5 కలిసి వస్తేనే ఈ ప్లేస్కి రావాలి. ఎందుకంటే పులులు, గుడ్డెలుగులు, ఏమైనా కూడా జంతువులు కూడా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్లీ కూడా ఫారెస్ట్ ఏరియా. సో ఇలాంటి మంచి ప్లేస్ చూపెట్టేందుకు లైక్ చేయండి, ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీళ్ళైతే లంబాడిపల్లి వెళ్దాం అనుకుంటున్నాను. దగ్గరే ఉంది 8 కిలోమీటర్ల దూరం. మై విలేజ్ షోకి సంబంధించిన శ్రీకాంత్ కానీ, శ్రీకాంత్ కానీ, అనిల్ జీలా కానివ్వండి, గంగవన్ కానీ వీళ్ళుంటే కలుద్దాం అనుకుంటున్నాను. వీలైతేనేమో ఈ వీడియో చూపెడతాను, లేకపోతే నెక్స్ట్ వీడియో చూపెడతాను. సో కింద కామెంట్ సెక్షన్ చేయండి మీరు చూపెట్టమని చెప్పేసి, అంటేనే నేను మీకు చూపెడతాను. సో నేను మా బాబాయ్తో వచ్చాను ఇక్కడికి. చూసారా, అక్కడ పక్కన మామిడి తోటలు ఉన్నాయి, గుట్టలు. అంటే చాలా బాగుందండి ప్లేస్ అంతా కూడా. ఇటువంటి ప్లేస్ నేను చాలా రోజు అవుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా గుట్టలు తిరిగేది, ఈ మధ్యలో కాలంలో తిరగట్లేదు. నా కారు మొత్తం కూడా ఒక అంటే ట్రాక్టర్, లారీలు అంటే ఎడ్ల బండి నడిచే ప్లేస్లకి నా కారు తీసుకొని వచ్చేసాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొండలు కోనలు మొత్తం ప్లేస్ అడవిలో తిరుగుతున్నాను నేను. చూసారా ఫారెస్ట్. ఫ్రెండ్స్ చూసారా, అడవిలో నారు పోసారు. వాటర్ పైప్ లైన్ సప్లై. సో ఫారెస్ట్లోకి వచ్చేసాము. కొండలు గుట్టలు కోనలు, ఎక్కడికెక్కడికో దారులు ఉన్నాయి ఫారెస్ట్లో. చూసారా దారులు. పాపం జంతువులకు ఎక్కడ కూడా ప్లేస్ వదిలిపెట్టకుండా అయిపోయింది. ఎక్కడా ప్లేస్ లేదు. ప్రతి అడవిలో కూడా దారులు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మనకు అర్థం చేసుకోండి. సో వీళ్ళంతా ఎవరు ఫారెస్ట్లో? సో ఫారెస్ట్లో ఏమో జరుగుతున్నాయి ఇక్కడ. ఇదంతా ఫారెస్ట్. సో ఇంటీరియర్ ప్లేస్లలో కూడా మనకి ఇక్కడ కార్లు వస్తున్నాయి. సో ఏమో జరుగుతున్నాయి. ఇది సో ఆలోచించాల్సిన విషయం అనమాట. ఫ్రెండ్స్, మా మామ, బాబాయ్, నేను అడవిలోకి వచ్చాము. సో చూడండి, అడవిలో గుట్టల మధ్యలలో గొర్రెలు కాస్తున్నారు. సో వాటర్ కూడా పొలాలు వేశారు. సో మటన్ చికెన్ తినడంలోకేమో ఆహారంలాగా కనిపిస్తాయి, నాకేమో మంచి జంతువులాగా కనిపిస్తున్నాయి. అడవులన్నీ పోయి మొత్తం పొలాలు అయిపోతున్నాయి. చూసారండి, నా కార్ని ఎలాంటి ప్లేస్ తీసుకొచ్చాను.
ఎడ్ల బండి పోయే ప్లేసెస్కి నా కార్ తీసుకొచ్చాను. అడవిలో ప్రయాణం సూపర్గా ఉంది. సో పసుపు చెట్లు చూడలే కదా, నేను పసుపు చెట్లు చూపెడతాను చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇవి పసుపు చెట్లు. ఫారెస్ట్లో మామిడి తోటలలో పసుపు చెట్లు వేసారు. పసుపు కొమ్ములు, మన పసుపు కొమ్ములు యాక్చువల్ భూమిలో అవుతాయి. చెట్టు కాయ జనరల్గా మనకు యాపిల్స్ ఇవన్నీ కూడా పైన, మామిడి పండ్లు పైన ఎట్లా ఉంటాయి చెట్టు కాస్తాయో, బట్ ఇక్కడ మాత్రం కింద కాస్తాయి. ఆడ భూమిలో రెడీ అవుతాయి. ఇవి ఏం చెట్లు పక్కన మామిడిలో వెరైటీ అయింది. ఇలాంటి ప్లేసెస్లో మనం మంచిగా ఫుడ్ తింటే ఎంత మంచిగా ఉంటుందండి ఈ వాతావరణం. మామిడి తోటల కింద పొలాల్లో నీటి వేసారు. గుడిసెలు వేసుకొని ఇలాంటి ప్లేసెస్లో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ప్రజెంట్ అంతా కూడా పసుపు తోటలు. ఇక్కడ ఆనపకాయ అనువులు అంటారు కదా, మీరు బాగా ఇష్టంగా తినే అనువులు తోటలు చూడండి. అనువుల తోటలు, పసుపు తోటలు, మామిడి తోటలు. ఇలాంటి ప్లేసెస్లో మనం వంటలకు తీసుకొచ్చుకొని తింటే ఆ వాతావరణము, తిన్న తిండి కూడా మనకి బాడీకి కరెక్ట్గా సరిపోతుంది. అడవిలో ఎద్దులు, చెట్లు. ఫ్రెండ్స్ పొలాలలో నారుమల్లు పోసారండి. ఇటు పక్కనే పుట్ట, ఇటు పక్కనే నారుమల్లు. చూసారా అందులో కింద వెళ్తుందో కారు. మీకే చెప్తున్నాను, కొత్తగా ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. గుడిసెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. దారిలో వేసారు సార్ టెంపుల్కి దారి. ఇక్కడ కొండపైన టెంపుల్ ఉంది. మనకి టెంపుల్ ప్లేస్. ఫ్రెండ్స్ మనకి పిట్టలు అన్ని మన నార్లు వస్తే పిట్టలు తినకుండా ఉండడానికి ఇక్కడ మెరుపు లాంటివి రిబ్బన్స్ కట్టారు చూసారా, తీగలు లాంటివి. అవి మెరవడం వల్ల పిట్టలనే ఎగిరిపోతాయి భయానికి. పక్కనే పెద్ద బావి ఉందండి కారు పక్కనే. నారుమల్ల నుంచి పొలం నాటు వేయడానికి రెడీ. ఆహ్లాదకరమైన ప్లేస్, సస్యశ్యామలంగా. మామిడి పూత పూసింది చూసారా చెట్లకి. నెక్స్ట్ వచ్చే ఉగాదికి మామిడి పూత, మామిడికాయలు స్టార్ట్ అవుతాయి. గడ్డి కుప్పలు, గడ్డి వాములు, ఆవులు. సో ఇట్లాంటి ప్లేస్ మీకు చూడక చాలా మంది ఈ మధ్య కాలంలో అసలు ఇట్లాంటి ప్లేస్ చూడక నేను కూడా చాలా అవుతుంది. ఇక్కడ ఇండ్లు ఉన్నాయండి. ఇంటి ముందు ఎలా ఉంది చూడండి, సూపర్ ప్లేస్. ఇది ఎవరిది? రైటా? ఇది బీబీ రాజపల్లి అట అండి. బీబీ రాజపల్లి గ్రామం, బీబీ రాజపల్లి వెంకటస్వామి దేవాలయం. ముగ్గురు వెళ్ళాలంటే ముగ్గురు వెళ్తున్నారు ఊళ్ళలో. రైటా? బీబీ రాజపల్లి. ముద్రా సంఘ భవనము. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. వరప్రసాదరం. నార్లు వేస్తున్న లేడీ మనులు చూస్తారండి. ఇక్కడ ఇంతమంది చిన్న చిన్న మళ్ళు నార్లు పెట్టారు కదా, ఇప్పుడు నార్లు అయిపోయిన తర్వాత వేస్తున్నారు పొలాలకు. ఎంతమంది ఎలా వేస్తున్నారు చూడండి, చూస్తున్నా. ఫ్రెండ్స్ మనకి గుట్టలల్లో, కొండలల్లో పొలాలు కూడా వేసారు మొత్తం కూడా. సో లంబడికి వెళ్ళాలా వద్దా కింద కామెంట్ సెక్షన్ చేయండి. గంగా వాళ్ళ ఇల్లు, శ్రీరామ్ శ్రీకాంత్ వాళ్ళ ఉన్న ప్లేస్ చూపెట్టాలా వద్దా చెప్పింతే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే.